పేరు అక్షయ్ దేశపాండే. స్విచ్ యూకో అన్న సంస్థకి ఫౌండర్ లాగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు మన కోసం అందరికీ. తెలంగాణలో మనం ఈరోజు సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అనే ఒక వినూతనమైన ప్రోడక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తము వీల్స్ మీద చేసే విధంగా తయారు చేయడం జరిగింది సార్. దీనికి మాకు పేటెంట్ కూడా మేము అప్లై చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ కూడా మాకు వచ్చింది. దీనిలో మనం ప్లాస్టిక్ని బేలింగ్ చేయడము, ప్లాస్టిక్ని షెడింగ్ చేయడము, ప్లాస్టిక్ కంపోస్టింగ్ చేయడము, ప్లాస్టిక్ని ఇన్సినరేట్ చేయడము, అదేవిధంగా థర్మాకోల్ని కూడా లంప్ లాగా తయారు చేయడం అనేది జరుగుతుంది సార్. అదే కాకుండా దీనికి 15 kVA జనరేటర్ కూడా ఉంది సార్. అదేవిధంగా దీనికి ఒక 2 kVA సోలారు, అదేవిధంగా దీనికి ఒక 250 కిలోల కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది సార్. సో మనుషులు ఈ వెహికల్ మొత్తం డిజైన్ చేస్తున్నప్పుడు ఎర్గనామిక్స్ అన్న విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎర్గనామిక్స్ అంటే మనుషులు వెయిట్ ఏదైతే ఎత్తుతారో దాన్ని పెడతారో, మన అప్పర్ బాడీ లిమ్, లోవర్ బాడీ లిమ్స్ వాళ్ళ బాడీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయగలుగుతారన్న దాని దృష్టితోనే ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మన సిద్దిపేట ముందర కలెక్టర్ గారు మన్ను చౌదరి గారు, అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ హిమావతి గారు మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు మహిళలు వెయిట్ ఎక్కువ ఎత్తకుండా ఆ వెహికల్ని ఎలా చేయగలం అని దాని గురించి ఆలోచించి ఈ యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల మనము ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుతానికైతే ఒక డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము. మనకి వేరే డిస్ట్రిక్ట్స్, వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకుపోవాలని చెప్పేసి అక్కడక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అక్కడక్కడ కన్సర్న్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కొండ సురేఖ మేడం గారు వరంగల్లో చేయాలి అని చెప్పేసి, సీతక్క మేడం గారు మినిస్టర్ గారు అక్కడ ములుగులో చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా దీన్ని తీసుకుపోవాలి ముందర అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ప్రోడక్ట్ అన్నది విశేషత ఏంటంటే ఇక్కడ ఒకటి కాదండి, 18 స్టార్టప్లు కలిపి ఒక ప్రోడక్ట్, ఒక దేశానికి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారన్నప్పుడు అది ఒక చాలా పెద్ద విషయం. ఈ విధంగా అన్నీ మీరు ఎప్పుడు చూసినట్లయితే ఒక ప్రోడక్ట్ ఒక స్టార్టప్ది ఉంటుంది. కానీ 18 స్టార్టప్లు ఒకటే దగ్గర కలిసి 18 స్టార్టప్లు ఒకటే విజన్ పెట్టుకొని దాన్ని ముందర తీసుకుపోవడము, దాని మీద పని చేయడం, దానికి ఒక మీరు చూసినట్లయితే మా టీం ఎవరైతే ఇక్కడ నించొని ఉన్నారో అందరూ ఒక్కొక్క స్టార్టప్ రిప్రజెంటేటివ్ వాళ్ళే. సో అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. జస్ట్ ఏంటంటే కొంచెం నేను ముందర ఉన్నాను కాబట్టి నన్ను ముఖం ముందర చూపిస్తున్నాను అంతే తప్ప ఇది నాది ఒక్కడిది కాదండి. నాగరాజ్ గారు, శ్రీమంత్ గారు, ఆశుతోష్ గారు, శ్రీనివాస్ మూర్తి గారు, విష్ణు గారు, వీళ్ళందరూ సహకారము దీని మీదలో ఉందండి. ప్లాస్టిక్ అనేటువంటి మాటలు మనం నిషేధించాల్సిందని మాట్లాడుతూనే నిత్య జీవితంలో దాన్ని వాడకుండా ఉండలేకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చర్యల ద్వారా దానికి సంబంధించి ఎవరు అంతరాపణ చేయాలి కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం తరఫున స్వచ్ఛ భారత్ ఇండియా పేరున కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఏ ప్రభుత్వం దాని మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దాని కాదు, ఏ ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఆ కార్యక్రమం విజయవంతం కాదు అనేటువంటి మాటను నిషేధించేవారుగా ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏం నిర్ణయాలు తీసుకోవాలో అందుకు సంబంధించి నేను మను చౌదరి గారితో మాట్లాడే సందర్భంలో ఆయన జయదేవ్ గారు మిగతా అధికారులు ఉన్నప్పుడు కొత్తగా ఆలోచన చేయాలి. మనం ప్రజాస్వామ్యంగా ఒక డైరెక్షన్ నిర్వహణ ప్రయత్నం జరగాలి ఎప్పుడు అనేటువంటి సురేంద్రుడికి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఇన్నోవేషన్ ఐడియా కొత్తగా ఏమైనా చేయాలని ఆలోచించే సందర్భంలో మను చౌదరి గారు చొరవతో అక్షయ్ గారు ఈ యొక్క ప్రాజెక్టును తీసుకున్నారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం సమయంలో ట్రాన్స్ఫర్ అయినా కొద్దిగా మధ్య డిలే అయితే జయదేవ్ గారు ప్రధాన దృష్టి తీసుకు సార్ అక్కడనే కొద్దిగా మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టు ఆన్ వేసి ఎక్కింది కానీ ముందుకు ఫార్వర్డ్ అయ్యడానికి మళ్ళీ మీరు యొక్క డైరెక్ట్ పెట్టాల్సి వస్తే అంటే నేను మళ్ళీ డైరెక్ట్ మీటింగ్ పెట్టి డెలిమెంట్ చేసి రాయాలి కదా అని వాళ్ళందరూ పెట్టి కూర్చోబెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించేలా మనం దాన్ని తీసుకొని ముందుకు పోతాము.
నెలల నుంచి కొత్తగా వచ్చినటువంటి యువ స్టార్టప్ సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రమపడి కార్యక్రమం చేస్తున్నారు. నేను వారికి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ప్రపంచంలోనే లేదా మీరు ఇంతవరకు కొన్ని సంబంధించిన